కాసేపట్లో అఖిలపక్ష బృందంతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి ప్రపంచ దేశాలకి వివరించాయి ఈ బృందాలు. ఉగ్రవాదంపై భారత వైఖరిని స్పష్టం చేశాయి అఖిలపక్ష బృందాలు. పర్యటన వివరాల్ని ప్రధానికి మోదీకి వివరించనున్నారు ఈ బృందాలు. 33 దేశాల్లో పర్యటించాయి ఈ 7 బృందాలు. 10 రోజుల పాటు కొనసాగింది అఖిలపక్షం టూర్. కేంద్రం వైఖరిని సమర్థించాయి కాంగ్రెస్ నేతలు థరూర్, ఖుర్షిద్. ప్రధాని మోదీకి అస్త్రంగా మారాయి థరూర్, ఖుర్షిద్ వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ పై వాస్తవాల్ని ప్రపంచానికి వివరించిన అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ కాసేపట్లో తన నివాసంలో సమావేశం అవుతున్నారు. పాకిస్తాన్ నిజస్వరూపాన్ని వివరించడంలో అఖిలపక్ష బృందాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఉగ్రవాదంపై భారత వైఖరిని ప్రపంచ దేశాలకి ఈ బృందాలు స్పష్టం చేశాయి. అఖిలపక్ష బృందంలో విపక్ష ఎంపీలు శశి థరూర్, అసదుద్దీన్ ఓవైసీ హైలైట్ గా నిలిచారు. వీళ్లతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ కూడా ప్రభుత్వ వైఖరికి వెళ్లిన ప్రతి చోట సమర్థించడం అందరి దృష్టిని ఆకర్షించింది. విపక్ష ఎంపీలు కూడా తనకి మద్దతు ఇవ్వడం ప్రధాని మోదీకి అస్త్రంగా మారింది. ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ విమర్శలకి ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పారన్న అభిప్రాయంతో మోదీ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అమెరికా నుంచి తిరిగి వచ్చిన శశి థరూర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని, పాక్ కాల్పులు ఆపిన తర్వాతే భారత్ కాల్పులు ఆపిందన్నారు. అమెరికాలో పాక్ నేత బిలావల్ భుట్టో మిమిక్రీ చేశారని సెటైర్ వేశారు. ఉగ్రవాదుల స్థావరాలపైనే భారత్ దాడి చేసిందన్నారు. భారత్తో పాకిస్తాన్ ఏ విషయంలో కూడా పోటీ పడలేదన్నారు. ശരിക്കും തലതാത്തി കരയേണ്ടി വരും. അവരുടെ എതിരാണ് എല്ലാം പറഞ്ഞിട്ടുള്ളത്. നിങ്ങൾ എന്തുകൊണ്ടാണ് ഇപ്പോൾ ഈ ഭീകരവാദികളെ നിങ്ങൾ ഒളിക്കണത്, എന്തുകൊണ്ടാണ് ജെയ്ഷെ മുഹമ്മദിൻ്റെ ആൾക്കാർ ഇപ്പോൾ കൂടി നിങ്ങൾ നാട്ടിൽ ഓടി നടക്കണത്, എന്തുകൊണ്ടാണ് ലഷ്കർ ഇ തോയ്ബ അവർ ജോലി ചെയ്യുന്നത്, ഓരോന്നായിട്ട് ചോദിക്കാനുള്ളത്. ഇതാണ് പാകിസ്ഥാൻ്റെ ഒരു ഭയങ്കര വീക്ക് കേസാണല്ലോ. അവർ പറഞ്ഞ് നടക്കുന്നത് അയ്യോ ഞങ്ങളൊന്നും ചെയ്തില്ല, ഇന്ത്യക്കാർ അനാവശ്യമായിട്ട് ഞങ്ങളെ അറ്റാക്ക് ചെയ്തതെന്നായിരുന്നു. അത് കേൾക്കാൻ ആർക്കും താല്പര്യമുണ്ടായിരുന്നില്ല. രണ്ടാമത്തത് അവർ പറയുന്നു അയ്യോ ഞങ്ങളെ ഭീകരവാദികളുടെ വിക്ടമാണ്, ബിലാവൽ ഭുട്ടോ എൻ്റെ അമ്മയെ അവർ കൊന്നു. പക്ഷേ നമ്മുടെ സ്വന്തം വീട്ടിൽ നമ്മൾ പാമ്പ് വളർത്തിയാൽ നമ്മുടെ അയൽവാസികളെ മാത്രമേ കടിക്കുള്ളൂ എന്ന് വിചാരിക്കേണ്ടെന്ന് ഒരു ചൊല്ലുണ്ട്. അതിന് ഞാൻ എല്ലാവരുടെയും അടിച്ചു വെച്ചു. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, అఖిలపక్ష బృందంతో ప్రధాని మోదీ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఈ రాత్రి 7 గంటలకి ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఎంపీల అఖిలపక్ష బృందాలతో, విదేశాలకు వెళ్ళొచ్చిన అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోడీ సమావేశం కాబోతున్నారు. 7 ఎంపీల అఖిలపక్ష బృందాలు, సుమారు 59 మంది ఎంపీలు 33 దేశాల్లో 10 రోజుల పాటు పర్యటించి భారత్ ఉగ్రవాదం పట్ల ఏ విధంగా పోరాడబోతోంది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టడం జరిగింది, అలాగే ఉగ్రవాదంపై పోరులో భారత విధానం ఏంటి, పాకిస్తాన్ను ముఖ్యంగా ఏ విధంగా ఉగ్రవాదానికి ఊతం అందిస్తుంది, అక్కడ జైషే మహమ్మద్, లష్కర్ ఇ తోయ్బా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థలకు ఏ విధంగా పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుంది, ఇటు నిధులను ఇటు ఉగ్రవాదుల కోసం అలాగే ఆయుధాల కోసం ఏ విధంగా వెచ్చిస్తుంది అన్న విషయాల్ని అంతర్జాతీయ వేదికలపైన అనేక దేశాలకు, 33 దేశాలకు వెళ్ళి భారత ఎంపీల అఖిలపక్ష బృందాలు అక్కడ వివరించడం జరిగింది. ఆయా దేశాలకు సంబంధించిన రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు, ప్రముఖులు వీరందరికీ కూడా విదేశాంగ నిపుణులను కలిసి, దౌత్యవేత్తలను కలిసి భారత్ ఉగ్రవాదంపై పోరును ఏ విధంగా కొనసాగించబోతోంది, అలాగే పాకిస్తాన్ చేసిన నిరాధార ఆరోపణలకు సంబంధించి కానీ, అలాగే ఉగ్రవాదంపై ఏ విధంగా భారత్ పోరాటం చేయబోతోంది, అలాగే ప్రపంచ దేశాలు కూడా ఏ విధంగా ఇటు ఉగ్రవాదంపై పోరాడాలనే అంశాలకు సంబంధించి అక్కడ చర్చించి రావడం జరిగింది. సో విదేశాల్లో అఖిలపక్ష ఎంపీల బృందాలు వివరించిన అంశాలతో పాటుగా ఏ విధంగా అంతర్జాతీయ సమాజం భారత ఆపరేషన్ సింధూర్ని గురించి ఏం అడిగి తెలుసుకున్నారు, వాళ్ళ ప్రతిస్పందన ఏ విధంగా ఉందన్న విషయాల్ని ఈ ఎంపీల అఖిలపక్ష బృందాలను అడిగి ప్రధాని నరేంద్ర మోడీ తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే ఇటు అసదుద్దీన్ ఓవైసీ కానీ, సల్మాన్ ఖుర్షిద్ కానీ, అలాగే శశి థరూర్ కానీ ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేపట్టడం జరిగింది, పాకిస్తాన్ పైన భారత్ విధించిన ఆంక్షలు, అలాగే FATF ద్వారా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా పాకిస్తాన్కి నిధులు విడుదల చేసే విషయంలో గ్రే లిస్ట్లో పాకిస్తాన్ని ఉంచాలి అన్న విషయాన్ని కూడా అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ఉంచడం జరిగింది. సో ఖచ్చితంగా ఇదొక దౌత్యపరంగా ఈ అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్పై భారత పోరుని, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏ విధంగా
సాయం చేస్తుంది, వారికి ఏ విధంగా ఆశ్రయం కల్పిస్తుంది అన్న విషయాన్ని ఎండగట్టడంలో ఒక విజయం సాధించినట్లుగా అఖిలపక్ష బృందాలన్నీ కూడా భావిస్తున్నాయి. సో అఖిలపక్ష ఎంపీల బృందాలని ప్రధాని మోడీ అభినందించడంతో పాటుగా ఇదే చొరవని దేశం యొక్క సమగ్రత, భద్రత, అలాగే ఐక్యత విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓ పక్క ఇటు రాహుల్ గాంధీ ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయి, ఎంత నష్టం వాటిల్లింది అని అడుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి బుద్ధి చెప్పామని అంతర్జాతీయ సమాజం ముందు అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు మాట్లాడొచ్చారు. కాబట్టి సో వాళ్ళని ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందించే అవకాశం ఉంది. అలాగే వివిధ ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏమనుకుంటున్నాయి, వారు ఏ విధంగా ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగించబోతున్నారు, భారత్కి ఏ విధంగా మద్దతు ఇవ్వబోతున్నారు అన్న విషయాలకు సంబంధించి కూడా ఎంపీలను అడిగి ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విషయాలను కూడా సమగ్రంగా అడిగి తెలుసుకోబోతున్నారు. రాత్రి 7 గంటలకి ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగబోతోంది. రైట్, థ్యాంక్ యూ.